ఈ సాంగ్ కాపీరైట్ వస్తుంది, అందుకే మ్యూట్లో పెట్టిన. ఈ సాంగ్ ఫుల్గా చూడాలనుకుంది కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, చూడండి ఒకసారి. వీడియో ఎడిటింగ్ మాత్రం వేరే లెవెల్ వచ్చింది. కింద డిస్క్రిప్షన్లో ఓపెన్ చేస్తే మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ మోర్తో డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. మోర్ ఆప్షన్ క్లిక్ చేస్తే కింద ప్రాంప్ట్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. లేదా ఇన్నే ప్రాంప్ట్ ఇస్తా, 4 ఇమేజ్కి 4 ప్రాంప్ట్ ఇస్తా. ఫస్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని జెమినీ యాప్ ఓపెన్ చేయండి. జెమినీ యాప్ ఓపెన్ చేశాక కింద గ్యాలరీని ఏదో ఒకటి మన పిక్స్ సెలెక్ట్ చేసుకొని ఇందాక కాపీ చేసుకున్న ప్రాంప్ట్ ఏమో ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత కొంచెం చేపిన తర్వాత అదే వస్తుంది పిక్స్. కొంచెం వెయిట్ చేయాలి. ఇమేజ్ ఓపెన్ అయ్యాక దానికి ఒకసారి క్లిక్ చేసి కింద సేవ్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ చేసుకొని 4 ప్రాంప్ట్ ఇచ్చినా కదా, 4 ప్రాంప్ట్కి 4 ఇమేజ్ సేవ్ చేసుకొని రెడీగా ఉండాలి. మళ్ళీ యూట్యూబ్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి దాని ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది, దానికి క్లిక్ చేయాలి. ఒకసారి క్లిక్ చేస్తే డైరెక్ట్ మనం అలర్ట్ మోషన్ యాప్లో వెళ్ళిపోతాం. అలా ప్రాజెక్ట్ ఓపెన్ అయ్యాక మనం కింద వెళ్ళాలి. కింద వెళ్తే ఒక ఇమేజ్ ఉంటుంది, దానికి రీప్లేస్ చేసుకోవాలి. మనం 4 చేసుకున్నాం కదా ఇమేజ్, అవి ఫస్ట్ అలా ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. 4 ఇమేజ్ల నుండి ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని రీప్లేస్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ ఇమేజ్కి వెళ్ళిపోవాలి. మనం సెకండ్ ఇందాక ఒక ఇమేజ్ తీసుకున్నాం కదా, సేమ్ అదే ఇమేజ్ ఇంకోసారి సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అదే 2 ఇమేజ్ యాడ్ చేసుకున్నాం కదా, అంటే ఒక ఇమేజ్ 2 సార్లు తీసుకున్నాం కాబట్టి ఒక ఇమేజ్ అయిపోయింది. ఇంకా 3 ఇమేజ్లు ఉన్నాయి కదా, ఇవి కట్ చేసుకోవాలి. ఈ పార్ట్లుగా 3 పార్ట్లు కట్ చేసుకోవాలి. అంటే ఆ 3 పార్ట్లో 3 ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. ఒకటి కట్ చేసిన ఇంకోటి కట్ చేస్తాం. మధ్యలో నుంచి ఇట్లా స్టార్ట్ చేసి కట్ చేసుకోవాలి. అంతే. ఈ 3 ఉన్నాయి, ఆ 3లో రీప్లేస్ చేసుకోవాలి. ఆ 3 పిక్స్ రీప్లేస్ చేసుకోవాలి. ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, మెల్లమెల్లగా ఒకటి చేసుకోవాలి, రీప్లేస్ చేసుకోవాలి. సెకండ్ వెళ్ళిన సేమ్ అలాగే రీప్లేస్ చేసుకోవాలి. దీన్ని కూడా ఇంకోటి ఉంది, అది కూడా రీప్లేస్ చేసుకొని తర్వాత మొత్తం కింద జరుపుకోవాలి. మొత్తం ఒక ఇమేజ్ ఉండదు, ఫస్ట్ ఇమేజ్ పెట్టిన చూడు, దాని పైన అంతే. మిగతా 2 ఇమేజ్ని కూడా కింద తీసుకురావాలి. ఇలా కింద తీసుకొచ్చి మంచి క్వాలిటీ చూసి సేవ్ చేసుకోవాలి. అంతే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. అంతే. థ్యాంక్ యూ.